కోట్లాది మంది ఆరాధ్య దైవం తిరుమల వెంకన్నకు అత్యంత ముఖ్యమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. దేశంలోని ప్రధాన వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి నాడు మూల విరాట్ను దర్శించుకుని ఉత్తర ద్వారం గుండా ప్రవేశించడం ద్వారా వైకుంఠ ప్రాప్తి చెందుతారని నమ్మకం. కానీ తిరుమల శ్రీవారి ఆలయంలో మాత్రం ఉత్తర ద్వారానికి బదులుగా వైకుంఠ ప్రదక్షిణ ద్వారం ఉంటుంది. ఆ మార్గం గుండా జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని భక్తుల ఆకాంక్ష. దీనికోసం పరితపిస్తుంటారు ప్రతి సంవత్సరం. అయితే ఆ గడియలు రానే వచ్చాయి. తిరుమలేశ్వరి వైకుంఠ ఏకాదశి పర్వదినంపై ప్రత్యేక కథనం. జనవరి 2వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ముందుగా వచ్చే మంగళవారం నాడు కోయిలాల్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం ముఖ్యంగా వైష్ణవాలయంలో విశేషంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. మన దేవతలకి పంచాంగం ప్రకారం, పురాణాల ప్రకారం దక్షిణాయనము, ఉత్తరాయణము 6 నెలలు దక్షిణాయనము, 6 నెలలు ఉత్తరాయణ పుణ్యకాలమని పంచాంగాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో దేవతలంతా నిద్రిస్తూ ఉంటారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ మేల్కొని వారికి పగలుగా చెప్పబడింది. దక్షిణాయన పుణ్యకాలం రాత్రి, ఉత్తరాయణ పుణ్యకాలం పగలుగా దేవతలకి. ఆ ప్రకారంగా వైకుంఠంలో జనవరి 14వ తేదీన మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అంటే స్వామివారికి పగలు ఆరంభమవుతుంది, సూర్యోదయం. దానికి ముందుగా ఉషకాలంలో వైకుంఠంలో స్వామివారిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు వైకుంఠంలో ద్వారం వద్ద వేచి ఉండి ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శించుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఆ ప్రకారం భక్తులు కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైష్ణవాలయాల్లో స్వామివారిని దర్శించుకొని సకల దేవతలతో పాటు స్వామివారిని కూడా అనుగ్రహం పొందవచ్చునని విశేష